హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఈరోజు మరో షార్ట్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఒక రెసిపీ చేశానండి. బెండకాయ పచ్చడి చేశాను. బెండకాయ పచ్చడి పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. చాలా టేస్టీగా చాలా ఈజీగా ఉంటుంది. ఇది ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు ఒక స్పూను, అలాగే జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న, మంచిగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం మగ్గేదాకా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఇవి కూడా పక్కకు పెట్టుకున్న తర్వాత పెట్టుకొని ఆ తర్వాత అదే కడాయిలో 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు 2 కలిపి మగ్గించుకున్నాను. ఇలా మగ్గించుకునేటప్పుడే 2 చింతపండు రెమ్మలు కూడా వేసుకొని, అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా మగ్గించుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత రోట్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ తగినంత ఉప్పు వేసుకుంటూ మంచిగా ఇలా రోట్లో దంచుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో కూడా మనము పట్టుకోవచ్చు. నేనైతే రోట్లో చేశాను. ఇలా రోట్లో చేసుకున్నట్లయితే కొంచెం బరకగా చాలా మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. అంతే, ఎంతో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.